గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాదచిరాత్ భవముక్త సేంద్రియమానస నియమాదేవం ద్రక్షసి నిజ హృదయస్థం దేవం. గురుపాద పద్మాలయందు విశ్వాసము భక్తి ఉంచి శీఘ్రంగా ముక్తుడు కావటానికి ప్రయత్నించు. మనస్సును ఇంద్రియాలను నిరోధిస్తే హృదయం లోపల గల భగవంతుణ్ణి నువ్వు చూడగలుగుతావు. రాయిని రత్నంగా మలచాలి. అందుకు ఒక విధానం ఉంది. వస్త్రాలకు పట్టినటువంటి మురికి పోవడానికి ఒక విధానం ఉంది. అలాగే బంగారు ముక్క ఉంది. దానిని అందమైన గొలుసు, బంగారపు గాజులు మొదలైన రూపాల్లో చేయటానికి ఒక విధానం ఉంది కదా. ఇలా ఒక వస్తువును అందంగాను విలువైనదిగాను చేయటానికి ఆయా విధానాలు ఉన్నాయి. అలాగే సద్గురువు కూడా తన శిష్యులను సంస్కరిస్తూ ఉంటాడు. రకరకాల పద్ధతులు ఉన్నాయి కదా. శిష్యుణ్ణి మంచి మార్గంలో పెడుతూ ఉంటాడు. శిష్యులు ఈ విధానాన్ని, ఈ ప్రక్రియను, ఈ ఉద్ధరణ పద్ధతిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. కానీ గురువును విమర్శించకూడదు. ఆ ఆలోచన కూడా చేయకూడదు. మీరు వారిపైనే ఎక్కువగా పక్షపాతం చూపిస్తున్నారు అని వాదించకూడదు. ఆ శిష్యుడికే ఎక్కువ పెడుతున్నారు, ఈ శిష్యుడికే ఎక్కువ చెప్తున్నారు. మనం మహాభారతాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కౌరవులు అనుకున్నట్టుగా పాండవులకే ఎక్కువ పాఠం అని చెప్తున్నారు అనుకున్నట్టుగా. అట్లా పరిశీలించుకోకుండా, ఆలోచించుకోకుండా తీర్మానం చేసుకోకూడదు. ఎందుకంటే ఆసుపత్రిలోకి వెళ్ళి డాక్టర్ గారు ప్రక్క రోగికి ఇచ్చినటువంటి ఇంజక్షనే నాకు కూడా ఇవ్వండి అంటే ఎలా? చాలా గొడవ చేస్తారు. మంచిది పెద్ద ఇంజక్షన్ ఇచ్చారు, నాకు చిన్న ఇంజక్షన్ ఇచ్చారు, లేదు నాకు అదే ఇవ్వాలా, పెద్దది ఇవ్వండి మీరు అంటే. అది ఒక పెద్ద డాక్టర్కి వచ్చి ఇచ్చారు, మీరు చూస్తే చిన్న డాక్టరు. ఇట్లా అంటే అవుతుందా? వాడికి ఏమి రోగమో నీకు తెలియదు కదా. వాడి రోగం వేరు, నీ రోగం వేరు. రోగాల గురించి డాక్టర్కు మాత్రమే తెలుసు. అలాగే గురువుకు కూడా ఎవరికి ఏ మందు వెయ్యాలో తెలుసు. డాక్టర్కి ఎట్లా తెలుసు అట్లనే గురువుకు కూడా అదే విధంగా తెలుసు. పిచ్చిని ఎలా కుదర్చాలో కూడా తెలుసు. భవరోగాన్ని క్రమ పద్ధతిలో ఎలా నాశనం చేయాలో ఆయనకు మాత్రమే తెలుసు. గురువు చేసే చిత్ర విచిత్రమైన విధానాన్ని చూసి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించి ఆయనను అనుసరించాలే కానీ గురువును అడుగడుగునా పరీక్షలు పెట్టేవాడిలాగా భావించరాదు. గురువును అట్లా మనం భావిస్తున్నాం, పరీక్షలు పెడుతున్నాడు మనమే. అట్లా ఉండని మనమే పరీక్షలు పెట్టినట్టుగా ఉంటుంది. ఈ కలియుగంలో గురువుగారినే పరీక్షలు పెట్టినట్టుగా ఉంది మనకు. బాగా దోమలు ఉన్నటువంటి ప్రాంతంలో కూర్చొని నాకు ధ్యానం కుదరటం లేదండి, అందుకు గురువే బాధ్యుడు అని నిందిస్తే ఎలా? తప్పు కదా. మన లోపాన్ని సరిదిద్దుకోవాలి. సద్గురువు ఇలాంటి చిన్న చిన్న ఈతి బాధలకు పరీక్షలు పెట్టడు. శిష్యుడి పరిపూర్ణమైనటువంటి స్థాయికి వచ్చిన తర్వాత ఇతడు పరీక్షలకు తట్టుకుంటాడు అని ఆయన మనస్సుకు అనిపించేటప్పుడే శిష్యుడికి పరీక్ష పెడతాడు. అంతవరకు పరీక్ష పెట్టడు. తట్టుకుంటాడు, మనస్సు గట్టిగా ఉంది అని వచ్చినప్పుడు, ఇంకా ఆ స్థాయికి ఎదిగాడు అనేటప్పుడే పరీక్షలు పెడతారు. అంతవరకు పెట్టరు. పోర్షన్ పూర్తి కాకముందు ఎక్కడ పెడతాడండి? పెట్టరు. స్పెషల్ క్లాస్ అయినా తీసుకొని పెడతారు కానీ పరీక్షలు. పోర్షన్ పూర్తి కావాలి కదా, లేకపోతే ఆ కాకపోతే దాంట్లోకి వస్తేనే అడగరు కదా వాళ్ళు. అట్లా సద్గురువు అయినటువంటి నారద మహర్షికి పర్వతకుడు, కాశీరాజు, ధనంజయుడు, శిబి అనేటువంటి 4 శిష్యులు ఉండేవారు.
వారి కథను తెలుసుకుంటే గురు పరీక్షలు మనకు అర్థమవుతాయి. శిష్యులు సద్గురువు వద్ద ఎలా నడుచుకోవాలో బాగా తెలుస్తుంది కదా. ఒకనాడు నారద మహర్షి పర్వతకుడు, కాశీరాజు, ధనంజయుడు, శిబి అనేటువంటి తన శిష్యులతో కలిసి పుష్పక విమానంలో వెళుతున్నాడు. దారి మధ్యలో నారద మహర్షి అందరినీ నవ్విస్తున్నాడు. అప్పుడు ఆ నలుగురిలోనూ ఒక ప్రశ్న పుట్టింది. మనలో ఎవరంటే గురువుగారికి ఎక్కువ ఇష్టం? గురువుగారి మనస్సు దోచుకున్నవాడెవడు? ఆ విషయాన్ని తెలుసుకుందాం అనిపించింది. నారద మహర్షితో, గురుదేవా, మాలో మీకు ఎవరంటే ఇష్టం అని అడిగారు. ఇప్పుడు నారద మహర్షి చిరునవ్వు నవ్వి, అయ్యా, మీరందరూ నాకు ఇష్టమే అన్నాడు. వారు పట్టు వదలుకోకుండా గురువు గారిని మరో విధంగా ప్రశ్నించి సమాధానం తెలుసుకుందామని ఆలోచించుకున్నారు. చూడండి, ముందుగా పర్వతకుడు నారద మహర్షితో, గురుదేవా, మమ్మల్ని ఒక సందేహం పీడిస్తుంది. మాలో ముందుగా ఎవరు వైకుంఠానికి వెళతారు అని అడిగాడు. నారద మహర్షి వెంటనే, నువ్వు మాత్రం వెళ్ళవు, ఎందుకంటే నీ కథను చెబుతున్నాను విను. నువ్వు ధర్మాత్ముడివే, చక్కగా రాజ్యపాలన కూడా చేశావు, ప్రజలను కూడా సంతోషపెట్టావు, అన్నీ బాగున్నాయి. అయితే నేను ఒకసారి నీ రాజ్యానికి వచ్చాను. అప్పుడు నువ్వు గోశాల వద్ద ఉన్నావు. నాకు గోవులను చూపిస్తూ, గురువుగారు, ఈ గోవులన్నీ నేనే దానం చేశాను, కానీ వీటిని పోషించటానికి ఎవరికీ శక్తి లేదు, నేనే పోషిస్తున్నాను అన్నావు. ఆ మాట తప్పు. నువ్వు దానతత్వాన్ని సరిగా తెలుసుకోలేదయ్యా. నువ్వు గోవులను దానం చేసిన తరువాత నేను ఈ గోవులకు కాపరిని మాత్రమే అనుకోవాలి, అంతేగాని నాది నేను చేసింది అనకూడదు. అలా కాకుండా నేనే దాతను, ఇవన్నీ నావే, నేనే పోషిస్తున్నాను అనుకుంటూ అహంకరించావయ్యా నువ్వు. అందుచేత నువ్వు యక్ష గంధర్వాది లోకాలోనే ఉంటావు, దానిపైన వెళ్ళలేవు, కానీ వైకుంఠానికి వెళ్ళవు అన్నాడు. ఇది దానతత్వం. దానం చేసేవారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. నేను ఇచ్చిన గోవే ఇది, ఇంకా ఆశ్రమంలో స్వామీజీ గారికి పాలిస్తూనే ఉంది అనకూడదు, అయిపోయింది అక్కడికి, క్లోజ్. లేకపోతే నేను ఇచ్చిన దానం గురించి ఒకరోజు ఇంకొక పారి వచ్చినప్పుడు పీఠానికి, నా ఆవు ఉందా లేదా, అమ్మేశారా, లేక ఇంకెక్కడైనా తోలేరా అని వెళ్ళి గోశాలలో వెళ్ళి చూడటం, లేక గోవులో కాచుకునేవాడిని అడగటము, ఇవంతా చేయకూడదు. లేక ఇంకొక పారి ఒక్కవేళ అదే గోవు దానానికి వస్తే, నేను దీన్ని లాస్ట్ ఇయర్ దానం ఇచ్చినానే, ఇదెందుకో ఇదే వచ్చింది అనకూడదు. నీలాగా ఉండే గోవులు లేవదండిగా, అట్లంతా అనుకోకూడదు కదా. చాలా పొరపాటు అది. అయిపోయింది నీ దానం, అక్కడ క్లోజ్, అక్కడికి భస్మమే. నువ్వు ఎంత చేసినా అంతే భస్మం. దానం ఇచ్చిన తర్వాత మర్చిపోవాలి, ఆ పిక్చర్ కూడా ఉండకూడదు. మనం దానం ఇచ్చిన తర్వాత ఆ గోవు యొక్క చిత్రం కూడా ఉండకూడదు అని చెప్తారు. దానం చేసిన తర్వాత యజమానిని నేను అనుకోకూడదు, ఇది నేను ఇచ్చింది ఆవు అనుకోకూడదు. తర్వాత కాశీరాజు అడిగాడు, గురుదేవా, నా సంగతి కూడా చెప్పండి, నేను వైకుంఠానికి చేరుకుంటానా అన్నాడు. నారద మహర్షి, కాశీరాజా, నీ గురించి కైలాసంలో శివయ్య చాలా గొప్పగా చెప్పాడయ్యా, కానీ పార్వతమ్మే నీ విషయంలో ఎందుకో తృప్తి పడలేదు, సంతోషించలేదు. భగవంతుడి నోటి నుంచే నీ పేరు వచ్చింది గనుక నువ్వు గొప్పవాడివి అని నేను భావించాను. నిన్ను చూడాలని నీ దగ్గర కూడా నేను వచ్చాను. ఆ సమయంలో నువ్వు తళతళలాడే మంచి క్రొత్త రథం ఎక్కబోతున్నావు. ఆ రథాన్ని నాకిమ్మని అడిగాను. మంచి రథం అది. ఆ రథాన్ని చూసి నాకు చాలా ఆనందపడిపోయినాను. చూసి వజ్ర వైడూర్యాలతో నిండినటువంటి రథం అది, అది నాకు కావాలని అడిగా. నేను అడగగానే దానిని ఇచ్చేశావు.
ఎంత బాగుంది. నేను రథం తోలుకుంటూ వెళ్ళిపోయాను, ఇంకంతే, తీసుకువెళ్ళిపోయా. మళ్ళీ కొంతకాలం తర్వాత నాకు నిన్ను చూడాలనిపించింది, నీ రాజ్యానికి వచ్చాను. అప్పుడు నువ్వు మంచి వెండి రథం ఎక్కబోతున్నావయ్యా. అప్పుడు నేను దాన్ని అడిగాను, నువ్వు దానిని కూడా ఇచ్చేశావు. నేను సంతోషంగా ఆ వెండి రథంలో కూర్చొని తోలుకుంటూ వెళ్ళిపోయాను. మరికొంతకాలం గడిచింది. నేను నీ దగ్గరకు రాగానే నువ్వు ఈసారి బంగారు రథానికన్నా ఇంకొక బంగారు రథం లాగా ఉండేటువంటి మాణిక్యాలతోనే ఉండేటువంటి రథం, బంగారు రథంలో వెళదామనుకుంటున్నావు. అది ఇంకా చూస్తూ ఉన్నాను. నేను ఆ రథం వంక చూశాను. నువ్వు నా మనస్సులోని భావం గ్రహించి నాకు ఇచ్చేశావు. అప్పుడు నేను, శిష్యుడంటే ఇలా ఉండాలి, నా మనస్సును తెలుసుకున్నాడు, ఇతడే నా నిజమైనటువంటి శిష్యుడని ఎంతో సంతోషంతో నేను బంగారు రథాన్ని కూడా ఎక్కి తోలుకుంటూ వెళ్ళిపోయాను. రత్నాల రథము, బంగారు రథము, వెండి రథము, ఇట్లా. ఇక మరికొంతకాలం గడిచిందయ్యా. నువ్వు నాకు గుర్తుకొచ్చావు. నీ మీద ప్రేమతో అప్పుడు నేను వెంటనే నీ దగ్గరకు వచ్చేసాను. సరిగ్గా అప్పుడు కూడా నువ్వు రథం ఎక్కబోతున్నావు. ఇదేమిటో, నేను వచ్చినప్పుడంతా రథం ఎక్కుతూ ఉంటావు నువ్వు. అదేమిటో కథ. నన్ను చూసుకొని రథం తయారవుతుందో లేదో నాకు అర్థం కాలే. నన్ను చూసినప్పుడంతా కొత్త కారు ఎక్కుతూ ఉంటావు. అట్లా అయిపోయింది నీ కథ. అది మామూలు రథం కాదు, ఇది విలువైనటువంటి వజ్రాల కన్నా అత్యద్భుతమైనటువంటి మాణిక్యాలతో, సూర్య మాణిక్యాలతో సంబంధించినటువంటి రథం అయ్యాది. అసలు కన్ను తెరిచి చూడటానికి అయ్యలేదు, కళ్ళు పోతాయి. అటువంటి రథం అది. నేనెంతో సంతోషంగా నీ దగ్గరికి వస్తుంటే అప్పుడు నీ ముఖంలో రంగులు మారాయి. నీ ముఖం మాడిపోయింది, వాడిపోయింది. నేను అది గమనించాను. నువ్వు నా ముఖాన్ని సరిగా చూడలేక పక్కకు తిప్పుకున్నావు. మనసులో ఇలా అనుకున్నావు, ఈయన గారికి ఇన్ని రథాలు ఎందుకో, లోక సంచారం చేసే సన్యాసికి వచ్చినప్పుడంతా ఒక రథం ఎత్తకపోతున్నాడు, కార్లన్నీ తోలక ఎక్కడ పెట్టుకుంటాడో తెలీదు అనుకుంటున్నావు. మరి ఇది ఇదొకటన్నా బాగా చేయించుకుందాం అనుకుంటే దీనికి కూడా వచ్చేసాడే మంచి. ఇప్పుడు నేను నా రథానికి ఈయనకి ఏదో లింక్ లాగా ఉన్నట్టు చూస్తే ఎవరో మెసేజ్లు ఇచ్చేస్తున్నారు. ఏమవుతుందో ఏం కథనో, అసలు ఈ రథాలన్నీ ఎక్కడ పెడతాడో, అమ్మేసుకుంటాడో ఏం కథనో, ఈ విధంగా ఏదేదో అనుకుంటున్నాడు. వ్యాపారం చేసుకుంటాడేమో, అంగడి పెట్టుకున్నాడేమో అనుకుంటూ వజ్రాల రథాన్ని ఇచ్చావు నువ్వు. నీ మనస్సులోని మాటలు నాకు తెలిసాయ్యా. అప్పుడు నీ పట్ల నాకు ఉన్న సంతోషమంతా ఎగిరిపోయింది, అంతటితో పోయింది. నువ్వు ఇచ్చిన వజ్రాల రథం తోలుకుంటూ వెళ్ళిపోయాను. నిజమే, అందుచేత నువ్వు వైకుంఠానికి వెళ్ళవు, నీకు కూడా గంధర్వాది లోకాలే లభిస్తాయి అంతే అన్నాడు నారద మహర్షి. కనుక గురువుకు సమర్పించేదేనని ఏదే కానీ భక్తితో సమర్పించాలి. సమర్పించిన తర్వాత మర్చిపోవాలి. అంతేగాని అది ఎవరికో ఇంకొకరికి ఇచ్చారు, ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి ఇది నేను ఇచ్చిన చీర అండి, ఇది ఇప్పుడే ఇచ్చాను స్వామీజీ గారికి, మీకు ఇచ్చేశారు, మీరు కట్టుకున్నారు, ఇది జరిగింది కథ, ఇది మీరు ఇచ్చేశారు, మీరు కట్టుకున్నారు అని అంటూ ఉంటే వెళ్ళి సభలో కూర్చున్న తర్వాత స్వామీజీ అనౌన్స్మెంట్ చేశారట, చాలామంది మంచి మంచి చీరలు ఇస్తారు, నాకు కావలసిన వాళ్ళకి అప్పుడు నేను ఇచ్చేస్తే వాళ్ళు కట్టుకుంటారు, వెళ్ళి వాళ్ళ పక్కలోనే కూర్చుంటారు, అప్పుడు నేను ఇచ్చిన చీరనే మనసులో అనుకుంటూ ఉంటారు అని ఎంతోమందికి అయ్యింది. అది నేను పేరు చెప్పను, చాలామందికి అయింది. మర్చిపోవాలి, ఇచ్చిన తర్వాత సిగ్గుపడాలట, ఇంతకన్నా మంచిది ఇస్తే బాగుండు, అబ్బా నా ఎదురుగే దాన్ని ఇంకొకరికి ఇచ్చారు, ఎంత సంతోషం, ఎంత సార్థకమైంది, స్వామీజీకి ఇష్టమైనటువంటి వాళ్ళకి ఇచ్చారే, అది నా భాగ్యము అనుకొని ఇంకా కొంచెం మంచి చీర తీసుకొచ్చుంటే బాగుండు అనుకోవాలి. కానీ నేను ఇచ్చేది నా ఎదురుగా ఇచ్చేశారు అనుకోకూడదు. ఇది జరిగింది ఇక్కడ. ఇట్లనే ఈ కథకు ఆ కథకి రెండు ఒకటే. నీలో త్యాగబుద్ధిని పెంచటానికి, మోహాన్ని తగ్గించటానికి ఆయన ఇలా చేస్తూ ఉంటారు. ఆ సద్గురు ఎప్పుడు ఇట్లే చేస్తుంటారు. ఆ రథాలు ఎందుకు ఆయనకి పని లేక, సన్యాసికి
అదిగాక యోగశక్తిలో వెళ్ళేవాడు రథాలు ఎందుకు వెళ్తాడు పని లేక? ఆయనకేం పట్టింది? మనోవేగంతో వెళ్ళిపోతాడు ఆయన. నారాయణ నారాయణ అనుకుంటూ వెళ్ళిపోతాడు. అన్ని అంబాసిడర్లు తీసుకుపోయి అక్కడేం కుక్కుంటాడా? ఏం చేస్తాడు? ఏదో ఒకటే కదా. ఆయనకి అస్సలే అక్కర్లేదు కదా నారదుడికి. ఏది ఉన్నదో దేనిని అనుభవిస్తున్నామో ఆ ఉత్తమమైన దానినే సద్గురుకు మనస్ఫూర్తిగా సమర్పించాలి. మనకిష్టమైంది ఇచ్చేసేలా స్వార్థంతో విచారిస్తూ కాశీరాజులాగా ఇస్తే మాత్రం ఉత్తమ ఫలం దక్కదు అని ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది. ఇక మూడవ శిష్యుడి పేరు ఇంకొకడు ఉన్నాడు కదా, మూడవ శిష్యుడి పేరు ధనంజయుడు. ధనంజయుడు నారద మహర్షికి నమస్కారం పెడుతుంటే మహర్షుల వారే చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నారు, నీకు కూడా అనిపించిందా? నీ దగ్గరికే వస్తున్నాను నాయన, కంగారు పడకు. నువ్వు అడిగే ప్రశ్న నాకు తెలుసు, నీ విషయం కూడా చెప్తాను, నాకు తెలుసు, నీ సరుకు కూడా నా జోబులో పెట్టుకున్నాను అంటూ అతడు చేసిన తప్పును ఇలా చెప్పాడు. నాయనా, నువ్వు కూడా ధర్మాత్ముడివే, ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు. నేను ఒకసారి నీ రాజ్యానికి రాగా నువ్వు నీ భార్యతో కలిసి రథంలో విహారం చేద్దామనుకుంటున్నావు. తీరా నేను వచ్చేసరికి ఏంటో నా శిష్యులంతా నేను వెళ్ళే లోపల రథం దగ్గర కూర్చోవటం, రథాన్ని చూడటం, రథం చూడటము, రథాన్ని చేయించడం, ఏదో అదొక నా కర్మనో ఏమో మొత్తానికి తెలీదు. ఇంకేదైనా చేయకూడదా? రథము 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 రథము. తీరా నేను వచ్చేసరికి నన్ను కూడా రథంలో కూర్చోబెట్టుకొని నీ రాజ్యం అంతా చూపించావు. ఏమిటో నా ముఖానికి రథాలే కనపడుతుంటాయి. నువ్వు చేసిన మంచి పనులు చూసి నాకు ముచ్చట వచ్చింది. నువ్వు అన్ని చోట్ల చూపిస్తున్నావు, నేను ఇది కట్టించాను, నేను ఇది దీన్ని పడగొట్టాను, దీన్ని పడగొట్టి దాని మీద ఇంకొక బిల్డింగ్ కట్టాను, తర్వాత దాన్ని ఇది కట్టాను, దాన్ని చీలగొట్టాను, ఇవన్నీ చూపించిస్తున్నావు. మాకు బాగుంది అన్ని చోట్ల. ఇది ఆ రత్నాల మేడ కట్టాను, ఇది ఇక్కడ ఆ మేడ కట్టాను, అన్నీ చూపిస్తున్నావు, బాగుంది. ప్రజలకంతా కావలసినవన్నీ అనుకూలంగా ఏర్పాటు చేశాను, వాళ్ళకి కొళాయిలు పెట్టాను, వాళ్ళకి లైట్లు పెట్టాను, బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అన్ని అభివృద్ధి కార్యాలను చూసి పాలకుడంటే ఇలా ఉండాలి అని నేను సంతోషించాను. ఇది నిజమైన పాలకులు చేసేటువంటి. కలియుగంలోని పాలకులు కూడా నీలాగే మంచి పనులు చేస్తారో చేయరో అని కూడా విచారించాను. కలియుగంలో ఏమవుతుందో ఏం చేస్తారో తెలియదు, కానీ నీలాగా ఎవరు చేయరయ్యా. ఏంటయ్యా, నువ్వు పెట్టించినటువంటి కొళాయిలో తిప్పితే కాఫీ వస్తుంది, ఆ కొళాయిలో తిప్పితే టీ వస్తుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం పెట్టావయ్యా, దేనికి మీటర్ లేదు. అబ్బా, అది రాజ్యం అంటే. అట్లా అక్కడికి వెళ్ళి ఆ స్టోర్ రూమ్కి వెళితే ఆ బియ్యం అదంత కదే అబ్బబ్బబ్బబ్బ, అది ఏంటయ్యా అది. అంతలో హఠాత్తుగా నాకెందుకో రథాన్ని లాగుతున్నటువంటి గుర్రాల మీద జాలి కలిగింది. ఎంతసేపని తిప్పుతాడు అనుకున్నా. అవి కూడా ప్రాణాలే కదా, వాటికి విశ్రాంతి ఇవ్వాలి కదా అనిపించింది. ఎందుకో ఆ గుర్రాల మీద నాకెందుకో కరుణ పుట్టింది. వెంటనే రథం ఆపించి గుర్రాలను విప్పించి మీ భార్యాభర్తలిద్దరినీ రథాన్ని లాగమన్నాను. ఆ గుర్రాలు తీసి పక్కకు పెట్టండి, దాన్ని కట్టేసేయండి, మీరిద్దరున్నారు కదా, మీరు లాగండి, మరి నా శిష్యులే కదా లాగండి అని. వీరిద్దరు కూడా సంతోషంగా రథం లాగారు. గురువుగారు కదా రథం లాగారు. నాకెంతో హాయి అనిపించిందయ్యా అప్పుడు మీరిద్దరు లాగుతుంటే. కొంత దూరం వెళ్ళాక నీ భార్య సరిగ్గా నడవలేకపోయింది. నేను రథంలో అటు ఇటు పడ్డాను. నాకు కోపం వచ్చేసింది. నీ భార్యను తప్పుకోమని నిన్ను మాత్రమే రథం లాగమన్నాను. బాగా జ్ఞాపకం చేసుకో. నువ్వు మాత్రమే. అప్పుడు నువ్వు ఒక్కడివే రాజ్యంలో రథం లాగావు. ప్రజలంతా చూస్తున్నారు. నీ రాజ్య ప్రజలందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే నీకు సిగ్గేసిందయ్యా. అప్పుడు నువ్వు మనస్సులో ఇలా అనుకున్నావు, నా అంతటి చక్రవర్తి ఎలాంటి పనులు నేను చెయ్యకూడదు కదా, ఏమి గురువు గారో క్రింది సేవలకు చెయ్యాలి కదా, ఈ క్రింది సేవకులు కదా చేయాల్సింది. ఏం చేస్తావు, ఈ మహర్షి సకల విద్యలు చదువుకున్నవాడు కదా, మరి
రాజధర్మాలు తెలియవా? రాజుని ఎట్లా నడిపించుకోవాలో అనేది కూడా తెలియదా ఆయనకి? పండ్లు కొరుకుతున్నావు. మర్యాద తెలియవా? కానీ బరువు మోయలేవు, విగ్గుతున్నావు, నడచలేవు. ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇవ్వాలి కదా. ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలని గౌరవం తెలుసు కదా. ఈయన మహానుభావుడికి తెలియటం లేదు, కానీ తట్టుకోలేకపోతున్నాను, కానీ ఇవ్వటం లేదే, అందరి ముందు బండి లాగిస్తున్నాడే అనుకున్నావయ్యా నువ్వు. నీ మనస్సులోని మాటలు నాకు వినిపించాయి. నేను రథం ఆపించి దిగి సరపరా వెళ్ళిపోయాను, ఇంకా నీకేమీ చెప్పుకోకుండా. అందుచేత నీకు కూడా గంధర్వాది లోకాలే తప్ప వైకుంఠవాసం దక్కదు, అక్కడి నుంచి వెళ్ళలేరు మీరు అన్నాడు నారద మహర్షి. కనుక శిష్యుడు సంపూర్ణ సమర్పణ భావనను కలిగి ఉండాలి. అది ధనంజయ మహారాజుకు లేదు. వస్తువు ఇవ్వటంతోనే గురువు సంతృప్తి పడతారనుకున్నారు. సంపూర్ణ సమర్పణ భావనను కలిగి ఉన్నప్పుడే నీ భావన దాన్ని చూస్తారు. వస్తువునిగా చూసేది కొట్టుకొని తింటారా? ఆ రథాన్ని తింటాడా ఆయన? నీ భావన అదే దానం. దానం అంటే భావన, మనస్సులో ఉండేటువంటి అత్యద్భుతమైనటువంటి అర్పణ భావన, అదే దానం, అదే సార్థకమవుతుంది. వస్తువు కాదు. ఇటువంటి వస్తువులు దండిగా ఉన్నాయి, దండికి తెచ్చుకోవచ్చు కూడా, అదే అక్కర్లేదు. ఇది చూసిద్దే వస్తువు. మహానుభావులు ఆ భావనను కలిగి, సమర్పణ భావన కలిగి ఉన్నప్పుడే, ఆత్మార్పణ చేసుకున్నప్పుడే సద్గురువు సంతోషిస్తారు అని ఈ ఘట్టం ద్వారా నారద మహర్షి తెలిపాడు. ఇక చివరివాడు ఉన్నాడు కదా, శిబిరాజు. మిగతా వారిలాగా గురువుగారిని తన కథ చెప్పమని కుతూహల పడలేదు. మిగతా వాళ్ళలాగా అందరూ నమస్కారం చేసి నా కథ చెప్పమన్నారే, ఈయన మాత్రం కదలలేదు, తొందరపడలేదు, ఆత్రపడలేదు కూడా. నిర్వికారంగా కూర్చున్నాడు ఒకపారు. మిగతా ముగ్గురు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏం రావటం లేదే, వీడు కదలటం లేదే. నారద మహర్షి శివి గురించి ఇలా చెప్పాడు వీళ్ళకి. ఆయన అడగలేదు, శిష్యులారా, ఈ శివి ఒక్కడే వైకుంఠలోకానికి చేరుకుంటాడు. ఎందుకంటే ఇతడు ప్రాణాంతకమైన దానం చేసి కూడా ఎప్పుడూ నేను దానం చేశాను అనుకోలేదు, చెప్పలేదు, మనసులో తలుచుకోలేదు, కలలో కూడా దానం చేశానని మురిసిపోలేదు. అందుచేత శివి ఒక్కడే వైకుంఠానికి వెళతాడు అని చెప్పి నారద మహర్షి అందరినీ సంతోషింపజేయాలని చిన్న హాస్యం చేశాడు. పాపం ముగ్గురు పేలముఖాలు కూడా అయిపోయినాయి. పేలాలు ఉంటాయి కదా, అప్పడాలు తింటే ఉంటాయి కదా, నూనెలో వేయనటువంటి అప్పడాలు కొన్ని ఊమెన్లను పెడతారే, అంటే అదేమంటారు, ఓవన్నులోను ఏమో పెడతారే, ఆ ఓవన్లో తినే అప్పడం రుచిగా ఉంటుందే, అట్లా అయిపోయినాయి వీళ్ళ ముఖాలు. నూనెలో వేసిన అప్పడం గర్రబుర ఉంటుంది, నూనె ఉన్నప్పటికి కూడా. అది ఏం చేస్తావు, ఓవన్లో పెట్టింది ఏమన్నా రుచి ఉంటుందండి? అంతే, చెప్పలానికి నములుకుంటామే, అట్లా నములుకోవటం అంతే దాన్ని. వీళ్ళ ముఖాలు అట్లా అయిపోయినాయి. ఏదో పేలాల ముఖం, మరి ఆమిదం తాగిన ముఖం అంటారు, కానీ ఇది కొత్త రకంగా అప్పడాల ముఖం అంటున్నారు స్వామీజీ. పోన్లేండి, అప్పుడు వీళ్ళకి చెప్తున్నారు అప్పడాల ముఖాలుగా ఉండేటువంటి వాళ్ళకి, నాయనలారా, మీలాంటి వారితో నేను కాలక్షేపం చేస్తున్నా కాబట్టి నాకు కూడా వైకుంఠ ప్రాప్తి లేదనిపిస్తుంది. ఏంటి సమాచారం చూడండి. ప్రాప్తి లేనటువంటి వాళ్ళకి, అంటే సర్టిఫికెట్ లేని వాళ్ళతో స్నేహం నేను కూడా చేశాను కాబట్టి నాకు కూడా ఉందో లేదో, ఆ పరిస్థితి నాకు కూడా వస్తుందో లేదో, మీది తాపత్రయం నాకు అంటుకుంటుందేమో తెలీదు, కరోనా అంటుకున్నట్టుగా జాగ్రత్తగా ఉండాలా అని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. శిష్యులైతేనేమి ఎవరైతేనేమి జాగ్రత్తగా ఉండాలి గురువుగారు మోకం కట్టుకొని అని. అంటుకోవచ్చేమో కరోనా తెలీదు అని నవ్వించారు అందరిని నవ్వారు. మీకెందుకు అంటుకుంటుందిలేండి అని. ఈ కథ ద్వారా సద్గురువుకు పక్షపాత బుద్ధి ఉండదని తెలుస్తుందా? గురువు తాను ఎన్నుకొన్న ఉత్తమ శిష్యులను
ఇంత కఠినంగా పరీక్షిస్తాడు, మహాత్ములుగా తయారు చేస్తాడు అని కూడా అర్థమవుతుంది. తప్పు తెలిసేటట్టుగా చెప్పేశారు చూడండి. కనుక గురు పరీక్షలు అనేవి శిష్యుల సాధనను పెంచేవిగా ఉంటాయి. చిన్న చిన్న కోరికలు తీరలేదని ఇది గురు పరీక్ష అని అనుకోవద్దు. చాలా చిన్న 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 పరీక్షలు ఉంటాయి చూడండి ఇంట్లో. ఇదంతా గురువుగారు పరీక్ష చేస్తున్నారు. సడన్గా నీ ఒక కారుకి మర్చిపోయినా కూడా గురువుగారు పరీక్ష చేస్తున్నారు, స్వామీజీ పరీక్ష చేస్తున్నారు, ఇట్లనా అనేది. ప్రతిదీ నీ ఒక అజాగ్రత్త వల్ల ఏదైనా ఒకటి పొరపాటు అయిపోతే నాకు స్వామీజీ గారు చాలా పరీక్ష చేశారు. ఏంటి నీ తలకాయ? ఉత్తమ శిష్యుల్లాగా తయారు కావాలంటే, గురువు మనస్సులో స్థానం సంపాదించాలంటే ముందుగా మీ అహంకారాన్ని సమర్పించాలి. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ధనం వల్ల వచ్చే అహంకారాన్ని సమర్పించాలి, విద్య వల్ల వచ్చే అహంకారాన్ని సమర్పించాలి, దానమిచ్చాను అనే అహంకారాన్ని సమర్పించాలి. అదే గురువుకు సంతృప్తినిస్తుంది. అప్పుడు గురుభక్తులైన మీకు ఎలాంటి కష్టాలు కలగవు. జీవన్ముక్తానంద లహరిలో మౌనే మౌని గుణేని గుణవాన్ పండితే పండితచ్చ, మౌనుల వద్ద మౌనిలాగా ఉండాలి, గుణవంతుల వద్ద మంచి గుణాలు గలవాడిగా ఉండాలి, దుష్టుల వద్ద నటించాలి. ఇటువంటి లక్షణాలు గల గురుభక్తుడు త్రిభువనాలను జయిస్తాడు అని గురుభక్తుడి లక్షణాలను భగవత్పాదాచార్యులు వారు బోధించారు. మీ అందరికీ మంచి గురుభక్తి కలగని అని ఆశీర్వదిస్తూ, నేనెందుకు హాస్యం చేసి చెప్పానంటే, ఈ కాలానికి తగువుగా ఉండేటువంటి గురుభక్తి ఎట్లా ఉంది మా భక్తుల్లో జరుగుతూ ఉంటాయి. అందుకని ఇదేం దాపరికం లేదు, ఇదేం రహస్యం కాదు. Thanks for watching. Please subscribe, like, comment and share.